రొటీన్ స్టోరీయే బ్రో. కానీ 'బాలయ్య అండ్ తమన్' డెడ్లీ కాంబినేషన్ అని ఈ మూవీ చూసా బ్రో. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టోరీ ఏంటంటే హీరో ఒక పాపని కాపాడడానికి ఒక ఫ్యామిలీలోకి డ్రైవర్‌గా అయితే జాయిన్ అవుతాడు. అసలు ఆ పాప ఎవరు? హీరో ఎవరు? హీరో ఒకప్పుడు ఏం చేసేవాడు? అండ్ హీరోకి, ఆ పాపకి అండ్ ఆ ఫ్యామిలీకి లింక్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే అదే సేమ్ రొటీన్ స్టోరీ. హీరో ఒక ఫ్యామిలీని అండ్ ఒక విలేజ్ పీపుల్‌ని విలన్ నుంచి కాపాడుతాడు. అదే రొటీన్ స్టోరీ. అదే ఎలివేషన్ మొత్తం అదే ఉంటది మూవీలో. అదే రొటీన్ స్టోరీ అయినా బాగుందా అంటే బావుంది మూవీ. మీకు అదే రొటీన్ స్టోరీ అయినా పర్లేదు. అదే ఎలివేషన్, అదే యాక్షన్, హీరో, విలన్, ఫ్లాష్ బ్యాక్ ఇలాంటి స్టోరీస్ నచ్చుతాయి అంటే చూడండి ఈ మూవీ పక్కా మీకు నచ్చుతుంది. అంతేకానీ ఏదో డిఫరెంట్ స్టోరీ ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేసుకొని మీరు ఈ మూవీ చూస్తే మీకు ఈ మూవీ అయితే నచ్చదు. అదే రొటీన్ స్టోరీ అయినా పర్లేదు, బాలయ్య ఉన్నాడు కాబట్టి మేము మూవీ చూస్తాం అని అనుకుంటే మీరైతే మూవీ చూడండి. మీకైతే నచ్చుతుంది. తమన్ మ్యూజిక్ బీజీఎం అవన్నీ బావున్నాయి. మెయిన్ బీజీఎం ఉంటది కదా! దాని స్టార్టింగ్‌లోనే బావుంటది. ఇంకా దాని కంటిన్యూషన్ బీజీఎం అంతేముండదు. ఇంకా మూవీలో వేరే బీజీఎమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా అంతేముండవు. వేరే బీజీఎమ్స్ అంతేం లేవు కానీ మెయిన్ బీజీఎం అయితే సూపర్ ఉంది. మూవీలో అందరి యాక్టింగ్ అయితే బావుంది. మూవీలో ఒక పాప ఉంటది. ఆ పాప యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. నార్మల్ టైమ్‌లో నార్మల్‌గా, భయపడాల్సిన టైమ్‌లో భయపడుతూ, ఎమోషనల్ టైమ్‌లో ఎమోషనల్‌గా సూపర్‌గా యాక్ట్ చేసిందామ. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంటది. హీరో ఎలివేషన్స్‌తో, యాక్షన్‌తో సూపర్ ఉంటది ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంకా ఇంటర్వెల్ కూడా సూపర్ ఉంటది. ఇంటర్వెల్‌లో వచ్చే యాక్షన్ అయినా, ఎలివేషన్ అయినా అవన్నీ చాలా బావున్నాయి. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్‌తోనే ఉంటది. సెకండ్ హాఫ్ ఎమోషనల్‌గా మొత్తం బావుంటది కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత డైరెక్ట్ క్లైమాక్సే. డైరెక్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే ఉంటది. మెయిన్ మూవీలో హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ ఏమి ఉండదు. డైరెక్ట్ స్టోరీ మీద అయితే ఫోకస్ చేస్తారు. మిగతాదంతా రొటీనే. నాకు రొటీన్ స్టోరీ అయినా పర్లేదు. బాలయ్య యాక్షన్, ఎలివేషన్, ఆ సీన్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తా అంటే మీరు ఈ మూవీని బిగ్ స్క్రీన్‌లో అయితే చూడండి. మీకైతే నచ్చుతుంది. తమన్ బీజీఎం అయినా, ఎలివేషన్ సీన్స్ అయినా అవన్నీ మీరు మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఆల్రెడీ మీరు ఈ మూవీ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.